ప్రభుత్వ పాలనలో మత్స్యకార కుటుంబాలకి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత స్థానిక ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి నా సోదరుడు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో జరిగేటువంటి అనేక సంఘటనలని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన స్పందించి మత్స్యకారులందరినీ స్వయంగా కలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి నేనున్నాను అనేటువంటి భరోసా కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతాన్ని సందర్శించాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఆయన ముందస్తు కార్యక్రమాలు, సన్నాహ కార్యక్రమాలు వచ్చేటప్పుడు హెలిప్యాడ్కి సంబంధించినటువంటి ప్రాంత పరిశీలన, మత్స్యకారులతో మాట్లాడడం, మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆయన నిర్మించినటువంటి జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ సందర్శన, ఇవన్నీ కూడా ఏ విధంగా చేపట్టాలనేటువంటి ఆలోచనతో మరొక సోదరుడు శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి తలసిల రఘురామ్ గారు, అదేవిధంగా మరొక సోదరుడి శాసనమండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేమందరం కూడా ప్రతాప్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు ఈరోజు రావడం, వాటికి సంబంధించి పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే దశాబ్దాల కళ ఈ ప్రాంత మత్స్యకారులకు సంబంధించి ఒక ఫిషింగ్ హార్బర్ ఉండాలి అనేటువంటి కృష్ణపట్నం పోర్టు నిర్మించిన తర్వాత గతంలో దానికి ముందు కృష్ణపట్నం పోర్టు నిర్మాణానికి ముందు ఉన్నటువంటి ఆ హార్బర్లో ఫిషింగ్ కార్యకలాపాలు చేపడుతున్నటువంటి మత్స్యకారులకి ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి, మీరు కృష్ణపట్నం పోర్టుని ఇక్కడ అభివృద్ధి చేద్దాం, మత్స్యకారులకు సపరేట్గా ఒక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేద్దామని చెప్పి హామీ ఇవ్వడం. ఆ తర్వాత కృష్ణపట్నం పోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఆయన మరలా ఎన్నికల్లో రావడం, గెలవడం, ఆ తర్వాత అర్ధాంతరంగా మనల్ని అందరినీ వదిలి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఆయన రెక్కల కష్టంతో వచ్చినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ మాటలకు పరిమితమయ్యాయి తప్ప ఈ ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనేటువంటి ఆలోచన చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి ఈ ప్రాంత ప్రజల కోరిక, మత్స్యకారుల కోరిక, కళ, ఈరోజు ఈ ప్రాంతానికి జువలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించి మొత్తం సర్వే అంతా పూర్తయింది కాబట్టి మీరు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ప్రారంభించండి అంటే మారు మాట్లాడకుండా ప్రతాప్ రెడ్డి గారి కోరికను మన్నించి ఆ రోజు 289 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈరోజు జువలదిన్నెలో ఫిషింగ్ హార్బర్కి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగింది. మత్స్యకారులు ఎదురు చూస్తున్నటువంటి కళ జగన్మోహన్ రెడ్డి గారి కృషితో సాకారమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అటువంటి నేపథ్యంలో ఆయన మరలా మార్చి కల్లా ఇది పూర్తయింది, మార్చిలో ప్రారంభించాలనుకున్నాడు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేశాం. అంతా అయిన తర్వాత మేమందరం కూడా బయలుదేరి వర్చువల్గా, అంటే అక్కడ అమరావతి నుంచి ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేశాడు. అందరూ వెళ్ళి మత్స్యకారులు చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళందరితో కలిసి ప్రారంభిస్తే బాగుంటుంది, వర్చువల్గా ప్రారంభించేదానికన్నా అందరితో కలిసి మీతో వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటారు, దశాబ్దాల కళ నెరవేర్చినటువంటి మీరు వాళ్ళ మధ్యలో ఉండి దీన్ని ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు సూచన చేయడం, అందులో భాగంగా అర్ధాంతరంగా దాన్ని వాయిదా వేసుకోవడం, ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడం, ఆ తర్వాత ప్రభుత్వం మారడం, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారి చేత వర్చువల్గా ఆగస్టు 30వ తేదీ 2024 సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కొద్దిపాటి డబ్బు ఏదైనా కార్యకలాపాలకి అవసరమైనటువంటి వాళ్ళు కోల్డ్ స్టోరేజెస్ కానీ, తర్వాత వచ్చేసేసి ఉన్నటువంటి డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ కానీ, మిగతా చిన్న మౌలిక వస్తువులు కూడా దీని గురించి ఆలోచన చేయలేదు. అయితే ఈ మధ్య నాకే ఆశ్చర్యం వేసింది, శాసనసభ్యుడు మాట్లాడాడు, మా హయాంలో ఫిషింగ్ హార్బర్ కట్టామని. ఎక్కడ కట్టాడో, దీనికి కాంట్రాక్టర్ ఎవరు, సబ్ కాంట్రాక్టర్ ఎవరు, ఏ సబ్ కాంట్రాక్టర్ దీనికి పనులు చేశాడు, ఏ ప్రభుత్వంలో ఆ సబ్ కాంట్రాక్టర్ దీనికి పనులు చేశాడు, ఏ ప్రభుత్వంలో ఆయన సబ్ కాంట్రాక్టర్ ఎక్కడ చేశాడు అనేటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి చంద్రబాబు నాయుడు లాగా క్రెడిట్ చోరీ అన్నట్టుగా పాపం ఈయన శాసనసభ్యుడు అయిన తర్వాత ఈయన మంజూరు చేయించి, ఈయన శంకుస్థాపన చేయించి, ఈయనే కట్టినట్టుగా మొన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిషింగ్ హార్బర్ కట్టామని చెప్పి కలెక్టరేట్లో కూర్చొని మాట్లాడారు. సరే, అది వాళ్ళకి అలవాటు, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలవాటు అనే దానికన్నా అది ఒక రకమైనటువంటి జబ్బు, వ్యాధి. ఎవడు పని చేసినా మేము చేసామని చెప్పుకోవడం అనేటువంటిది ఒక వింత వ్యాధి. అది చంద్రబాబుకు ఉంది, చంద్రబాబు ద్వారా వీళ్ళందరూ కూడా సంక్రమించింది. అయితే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇక్కడికి తీసుకొచ్చాడో దానిని ఈరోజు అర్ధాంతరంగా
289 కోట్లు వెచ్చించి తీసుకొస్తే దానిలో ఒక 30 ఎకరాలు 79 ఎకరాల్లో ఒక 29.5 ఎకరా మేము సాగర్ డిఫెన్స్కి ఇచ్చేస్తాం. దానితో పాటు ఒక సముద్ర తీర ప్రాంతం కొంత వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈరోజు మత్స్యకారులకు సంబంధించి అన్యాయం జరిగేటువంటి విధంగా ఉంది. కాబట్టి మత్స్యకారులు రేపటి నుంచి ఇక్కడికి రావాలి అంటే సాగర్ డిఫెన్స్ అంటే వాళ్ళు ఎటువంటి ప్రయోగాలు చేస్తారో తెలియదు. సముద్రంలో వాళ్ళకి సముద్రానికి సంబంధించి 2 రకాలు చెప్పారు. పైన పోయేటువంటిది మానవ రహిత నౌకలు, జలగర్భంలో పోయేటువంటి లోపల జలవంతర్గామిగా ఉండేటువంటి అది కూడా మానవ రహిత నౌకలు. ఈ 2 నేను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఆ పిల్లవాడు చెప్పేసిపోయాడు లోకేష్. ఆయన ఏం చేస్తున్నాడో ఆ పిల్లవాడికి ఏం చెప్పారో తెలియదు. 45 కోట్ల రూపాయలతో ముందు ఈయన ప్రారంభం ఉన్నాడు. ఆయన 150 ఎకరాలు కావాల్సి వస్తుందంటే 150 ఎకరాలు అంటే ఆయన చెప్పేది ఏంటంటే మొత్తం కబళిస్తాం ఫిషింగ్ హార్బర్ అంతా, దాంతోపాటు ఇంకా పక్కన ఏదైనా స్థలాలు ఉన్నా వాటిని కూడా కబళించేస్తామని చెప్పి ఆయన పెద్ద ఆయన చెప్పాడు. అంటే దాని అర్థం రాబోయేటువంటి రోజుల్లో మత్స్యకారుల కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకున్నాం అనేటువంటి ఆనందంలో ఉన్నటువంటి ప్రాంత మత్స్యకారులకి 25,000 కుటుంబాలకు మత్స్యకారు కుటుంబాలకి ఈరోజు వాళ్ళ ఆశల మీద నీళ్లు జలత దాన్ని మొత్తం కూడా ప్రైవేటైజ్ చేయడానికి ఒక కుట్ర పనడం. దాంట్లో శాంపుల్గా అంటే మత్స్యకారులకు అడవిప్పుతారా లేదా, మౌనంగా ఉంటే మిగతాదంతా కబ్జా చేయొచ్చనేటువంటి ఆలోచనతో చేశారు. అయితే మన మత్స్యకారుల్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అది ప్రారంభమైన రోజే ఈరోజు మీరు మా పట్టగొడుతున్నారు అని చెప్పి ఈ ప్రాంత మత్స్యకారులు గళం ఇప్పడం జరిగింది. ఆ మత్స్యకారులకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని రకాలుగా భయపెట్టినా, బెదిరింపులకు గురి చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా వీటినన్నిటిని మేము లెక్క చేయం. జగనన్న మాకు ఇచ్చినటువంటి ఆస్తి హక్కు అనేటువంటి ఈ ఫిషింగ్ హార్బర్ మాదే, దీనిలోకి మీరెవరు రావడానికి అని చెప్పి మాట్లాడారు. వాస్తవానికి నేను మరలా చెప్తున్నా, ఈ జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ ఈ ప్రాంత మత్స్యకారులదే. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకే ఇచ్చాడు, వాళ్ళకే. ఈ ఆస్తి మొత్తం ఈ ప్రాంత మత్స్యకారులకి సంబంధించి తప్ప ఎవరికి లేదు. దానికి సంబంధించి మొన్న మేము వచ్చినప్పుడు పోలీసులు మమ్మల్ని నిలువరించే ప్రయత్నం చేయడం, నానా ఇబ్బంది పెట్టినా సరే ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా కాళ్ళు కాలుతూ తలగారుతూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టుకొని ఈరోజు అక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత మత్స్యకారులకు సంబంధించి వచ్చినటువంటి విషయంలో ఆ రోజు జరిగిన తర్వాత మరలా దానికి సంబంధించి ఏదైతే మా డిమాండ్ ఉందో, మేము ఎక్కడా ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు, పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు. మీరు పరిశ్రమలు తీసుకురండి, ఇంకా బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు మత్స్యతీర ఎలా ఉంది తీర ప్రాంతం, ఎక్కడన్నా ఇంకో దగ్గర ఇంకొక హార్బర్ కట్టండి, వాళ్ళకి అక్కడ ఇవ్వండి. రేపు వాళ్ళు ఇక్కడ మా డిఫెన్స్ కార్యకలాపాలని చెప్పి ప్రయోగాలు నిర్వహిస్తే ఆ మత్స్య సంపదలో చేపలు చనిపోతే పాపం ఈ ప్రాంతం వాళ్ళ ప్రశ్నార్థకం అవుతుంది వాళ్ళ భవిష్యత్తు. అదేవిధంగా రేపు ఇక్కడికి రావాలంటే కుటుంబ సభ్యులు మొత్తం వచ్చి వెళ్ళేటువంటి దానిలో ఇప్పుడే మనం చూస్తున్నాం, అడుగు పెట్టాలంటే పోలీసు వచ్చి కూర్చుంటుంది. రేపు పోలీసులతో పాటు రక్షణకు సంబంధించినటువంటి మిలిటరీని కూడా ఇక్కడ దించారంటే ఆ కుటుంబాలు పోవాలంటే ఐడెంటిటీ కార్డు తీసుకెళ్ళాలి. వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. ఎన్ని గంటలకు రమ్మంటే అన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు పోమంటే అన్ని గంటలకు పోవాలి. వేటతో వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళ వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా మత్స్యకారులు పనిచేయాలి. కాబట్టి అటువంటి దురదృష్టకరమైన పరిణామాలు సంభవిస్తాయి. కాబట్టి వాటిని నిరోధించాలనేటువంటి ఆలోచనతో ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఇచ్చినటువంటి ఆస్తి పక్షాన నిలబడి పోరాడాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా చెలో జువ్వులదనికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పిలుపునిచ్చాడు. అందరం వచ్చాం, అన్ని అష్ట కష్టాలు పడి ఆ రోజు ఆ సందర్శనని విజయవంతంగా పూర్తి చేసుకుని మత్స్యకారులకు ఒక నమ్మకం భరోసా కల్పించడం జరిగింది. దానితో పాటు ఆ ఘటన మర్చిపోకముందే ఈ ప్రాంతానికి సంబంధించి కూటమి పెద్దలు వాళ్ళ డైరెక్షన్లో మత్స్యకారుల ప్రాణాలకు తెగించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బోటూరి మత్స్యకారులే, పోలీసులు పట్టుకోలే, మత్స్యకారులు పట్టి తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్తే కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, బోగోలు పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 2 ఎఫ్ఐఆర్లో బోట్ రిజిస్ట్రేషన్ నెంబర్లతో సహా కనుపరిచి ఇచ్చారయ్యా. ఇది 8 కిలోమీటర్ల లోపల వేట చేశారు, 500 మీటర్లలోనే వేట చేశారు, మన ప్రాంతానికి సంబంధించినటువంటి బోట్లకు మత్స్యకారులు కట్టుకున్నటువంటి వాళ్ళని తెంపేశారు, మన మత్స్య సంపదను దోచుకుపోయారని చెప్పి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఇద్దరు వేరువేరుగా ఇస్తే 2 కూడా కేసులు నమోదయ్యాయి. నమోదైన తర్వాత దానికి సంబంధించి అంటే ఆ ఆస్తి సీజ్ చేసి పోలీసుల పరం చేశారు. పోలీసుల పరం చేసినా ఎందుకో పాపం వీళ్ళ మీద నమ్మకంతో ఒకటి సెప్టెంబర్లో చేశారు, ఒకటి అక్టోబర్లో చేశారు. వాళ్ళ మీద నమ్మకంతో చందాలు వేసుకొని వాళ్ళు గస్తూ తిరిగారు. పాపం మత్స్యకారులు ఏమన్నా వీళ్ళు తీసుకెళ్ళిపోతారేమో రాత్రికి రాత్రి అని చెప్పి జాలర్లని మానవతా దృక్పథంతో విడిచిపెట్టారు. ఈరోజు లోకేష్ వస్తున్నాడని చెప్పి ఇప్పుడు పాపం ఆ కాపు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది. సిఐ ఫోన్ చేసి లోకేష్ వస్తున్నాడు కాబట్టి బోట్లో కదిలించండి అన్నారు. ఆయన ఏమైనా సముద్ర మార్గంలో వచ్చాడా, ఆయన ఇక్కడికి ఏమైనా ఓడ ఎక్కి వచ్చాడా, ఆయన వచ్చింది రోడ్డులో. కాబట్టి రోడ్లో వచ్చేవాడికి అక్కడ ఉన్నటువంటి ఓడలు ఇబ్బంది ఏమో తెలియదు. ఆయన వచ్చాడు, జరిగింది. వచ్చిన వెంటనే దానికి సంబంధించి ఆ బోట్లు ఎందుకు తరలించారు, అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, దాంట్లో డీజిల్ ఉందా లేదా, గేర్ బాక్స్ సరిగ్గా ఉందా లేదా,
పికప్ సరిగ్గా ఉందా లేదా, రాత్రికి మనం ఉడాయించాలి అని అంటే అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా లేదా చూడడానికి అక్కడ నుంచి పక్కన పెడతాం అన్నారు. ఒక స్టెప్ చూసుకున్నారు, ఏమేమి రిపేర్లు ఉన్నాయో చేసుకొని ఆ రోజు కొల్లు రవీంద్ర నేడుకు పంపించి ఆ రవీంద్ర ఇక్కడ ఉండగానే వాళ్ళకి కలెక్టరేట్ ఒక డైరెక్షన్ ఇచ్చి రాత్రి ఆ బోట్లు ఉడాయించాయి. పోలీసు సీజ్ చేసి పోలీసు ఆధీనంలో ఉన్నటువంటి బోట్లని రాత్రి అర్ధాంతరంగా తీసుకెళ్ళిపోతే ఈరోజు వీళ్ళు వచ్చి అక్కడ సమీక్ష పెట్టి ఇంకా జరగని చూడండి, ఇంకా వస్తే అంతు తేలుస్తూ ఉంటున్నారు. జరిగిన దానికి ఏం చేశారో వాళ్ళంతా ఏం చేశారో చెప్పండా, దానికి సంబంధించి మీరు ఏం చర్యలు తీసుకుంటా. ఇంత పెద్ద మనగాళ్ళందరూ వచ్చి వాళ్ళకి పంపించి పోలీసు అధికారులందరూ వస్తే వాళ్ళ దగ్గరికి పంపించి ఈరోజు ఎవడన్నా ఆస్తి దొంగతనం చేసుకుని ఇతర రాష్ట్రాలకు పోతే మన పోలీసులు పోయి వాళ్ళ ఆస్తి తీసుకురావడం లేదా? ఉన్నటువంటి ఆస్తికి రక్షణ లేకపోతే వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత దాన్ని తిరిగి అప్పచెప్పండి అని చెప్పని అడిగితే దానికి సంబంధించి లేదు. కానీ ఎక్కడో గస్తీ బోటు తెచ్చారు, మేము పట్టుకున్నాం అన్నారు. ఎంత దొంగ నాటకాలు అంటే! ప్రభుత్వ బోటు ఒకటి తీసుకొచ్చి దాన్ని మీడియాకి చూపించి ఇది మేము పట్టేసాం ఈ బోటు అన్నారా? చెప్పండి. ఆ బోటు ఓనర్ ఎవరు? ఆ బోటు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బోటు ఎక్కడ పెట్టాడు? ఏమిలే అంటే మేము మళ్ళా ఇంకో బోటు పట్టామని చెప్పడానికి అంటే నువ్వు మత్స్యకారులని మాయ చేసి ప్రలోభ పెట్టి ఏదో ఒక విధంగా వాళ్ళలో ఉన్నటువంటి మీ మీద వ్యతిరేకతను తొలగించుకోవాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మేము మరలా డిమాండ్ చేసేది మీరు ఇవన్నీ వదిలిపెట్టండి. ఇప్పుడు మత్స్యకార గ్రామాలు చిచ్చుపెట్టారు, వాళ్ళు పాపం బాధపడుతున్నారు. మన మత్స్యకారులు కొంతమందిని లోపరుచుకొని ఈ పని చేశారని కూలిపోతున్నారు. కాబట్టి అమాయకులైనటువంటి మత్స్యకారులు లోపరుచుకొని దాని వెనక ఎవరున్నారో కేంద్ర మంత్రికి ఇవ్వలే, ప్రధానమంత్రికి ఇవ్వలే, ముఖ్యమంత్రికి ఇవ్వలే ఫిర్యాదు ఎస్పీ గారికి ఇస్తే, ఎస్పీ గారు ఒక ఎస్ఐకో కానిస్టేబుల్కో ఇస్తే మీ అకౌంట్ నెంబర్ల నుంచి ఏ అకౌంట్ నెంబర్లకి ఎంత జమ అయింది డబ్బులు బ్యాంక్ అకౌంట్ తేలిపోద్ది. అదేవిధంగా మీ ఫోన్ కాల్ నుంచి ఎవరెవరికి ఫోన్ కాల్ పోయాయి, లోకేష్ వచ్చిన రోజు ఎన్ని ఫోన్ కాల్ పోయాయి, కొల్లు రవీంద్ర వచ్చిన రోజు ఎన్ని ఫోన్ కాల్స్ పోయాయి, ఇక్కడి నుంచి బోట్లు ఉడాయించేటప్పుడు ఎన్ని ఫోన్ కాల్స్ పోయాయి. సింపుల్గా అయిపోయేదానికి దేనికి పాపం ఇవన్నీ? ఆయన నేను ప్రధానమంత్రితో మాట్లాడా, హోమ్ మినిస్టర్తో మాట్లాడా, కేంద్ర మంత్రితో మాట్లాడా, ముఖ్యమంత్రితో మాట్లాడా, ఇంకా అందరు మంత్రులు పడ్డా. ఇక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ చాలు, బహుశా ఈయన అనుకుంటా కానిస్టేబుల్ తీస్తున్నట్టుకున్నాడు ఎస్పీ నుంచి. ఆయన చాలు, ఎవడన్నా ఒక్కడొస్తే చాలు. దానికి సంబంధించి పెద్ద వాళ్ళు ఎవరు రాబడలే. ఏమన్నా ఒక కానిస్టేబుల్ వస్తే ఆ కానిస్టేబుల్ వివరాలు తీసుకున్నాడంటే బ్యాంకులు అడిగితే బ్యాంక్ వివరాలు ఇస్తే దీని ఇస్త్రీ నీ పారదర్శకంగా నువ్వు నిరూపించుకుంటే సరిపోయేదానికి దాన్ని ఏదో నేను అందరితో చెప్పి పెద్ద వాళ్ళందరూ చెప్తే భయపడతారు అనుకున్నారో, లేకపోతే ఎందుకు లేదు నారాయణకి పెద్ద సర్కిల్ ఉందని చెప్పి అనుకున్నారో నాకు తెలియదు. కానీ మత్స్యకారులు భయపడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అసలు భయపడడం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి 2 విషయాలు జరిగాయి. 2 మీద కూడా ఈరోజు అన్యాయం జరిగింది. మత్స్యకారులకు సంబంధించి ఈ ప్రభుత్వం చాలా ఇదిగా వ్యవహరిస్తుంది, అన్యాయంగా అక్రమంగా వ్యవహరిస్తుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో ఆ ఫిషింగ్ హార్బర్ ఈరోజు మరలా చెప్తున్నాం. మీరు మాట్లాడితే ఏం చెప్తున్నారంటే వీళ్ళు పారిశ్రామిక వ్యతిరేకం, మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకం కాదు, తమ చిలకొట్టులకు మాత్రమే మేము వ్యతిరేకం. అయ్యా మీరు మత్స్యకారులు పెట్టి తమ చిలకొట్టులు కొట్టబాకండి అని చెప్పి చంద్రబాబు కూడా ఆ చిలకొట్టులుగా వ్యతిరేకం తప్ప మేము మత్స్యకారులకి అనుకూలం, పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకం కాదు. కాబట్టి అది ఆలోచన చేసి ఈరోజు ఏదైతే మీరు ఇచ్చారో దీని జోలికి రాబాకండి, దీన్ని వదిలేయండి. మీ అకౌంట్లు ఏదన్నా ఉంటే మీ లావాదేవీలు మిగతా దగ్గర చూసుకోండి, మత్స్యకారులను బలి చేయబాకండి అని చెప్పి మా విన్నపం, మా విజ్ఞప్తి. కాబట్టి తప్పనిసరిగా దానికోసం పోరాడతాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి జరిగినటువంటి సంఘటనల మీద ఆరా తీస్తున్నాడు. ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది రాజకీయాలకి పార్టీలకు అతీతంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడంటే ఈ ప్రభుత్వం ఈ పాలనలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, మొన్న వచ్చినటువంటి ఆయన కొల్లు రవీంద్ర గారి దగ్గర నుంచి మంత్రులు, ఐజీలు అందరూ వచ్చినారనుకుంటే నేను అనుకున్నాను నేరుగా వీళ్ళు వెళ్ళిపోతారేమో పుదుచ్చేరికి, అక్కడికి తమిళనాడుకు పోయి నేరుగా వాళ్ళని పట్టుకొచ్చేస్తారేమో అనుకున్నాను. ఏమిలే చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. ఇంకా తరగని చూసుకున్నాను. ఎవడో చెప్తే నాకు నవ్వు వచ్చింది. నేను కూడా చెప్పాను మీడియాలో, ఎవడో ఇంటికి వచ్చి దొంగతనం చేస్తుంటే ఓఎంఎల్ లేస్తే కొడతాడు అని చెప్పి గమ్ముగా కళ్ళు మూసుకొని చూసుకుంటూ అంతా దోసుకొని పోయిన తర్వాత అందరిని పిలిచి రమ్మనరా రేపండి అన్నట్టుగా ఉంది మీ పరిస్థితి. దోచుకుపోయిన సంగతి ఏందో చెప్పండి, ఏడు నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ పడవల సంగతి ఏందో చెప్పండి, వాటిని తెస్తారా లేదో తేల్చండి. అవి లేకుండా మీరు ఎంతసేపటికి ఇంకా రానండి డోడేడు చెప్పినట్టుగా లేస్తే మోగొండు కాదు అన్నట్టుగా మీరు అనబడలే. జరిగినటువంటి సంఘటనల మీద ఏం చేస్తారనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వండి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం కాదు. ఈరోజు ఎన్నికలు కూడా లేవు, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. కొంతమంది ఏదో రాజకీయ లబ్ధి కోసం కాదు. ఈ ప్రాంత మత్స్యకారులకి జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రతిపక్షంలోన ప్రజల పక్షాన మత్స్యకారుల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళమిప్పుతుంది. ఖచ్చితంగా ఈరోజు దానికోసం పనిచేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా మీ హక్కుగా ఉన్నటువంటి, మీకు సంబంధించినటువంటి, మీరు పట్టించినటువంటి ఆ బోట్లు పోలీసు ఆధీనంలో ఉంటే, పాప మా పిల్లోడు చెప్పాడు, కానిస్టేబుల్ చెప్పాడంట, మీరెవరు రావడానికి ఈ మా ఆధీనంలో ఉండే
ఈరోజు మీ ఆధీనంలో ఉన్న బోటు తీసుకెళ్తే దానికి ఆ సంబంధించినటువంటి అధికారుల మీద మీరు ఏమైనా సస్పెండ్ చేశారా? ఆ సీఐ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? కావాలి డీఎస్పీ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకోరు. ఎందుకు తీసుకోరు? పంపించింది మీరు కాబట్టి. వాళ్ళు ఏమంటారు, ఏం పెద్ద మనుషులు మీరు పంపించమంటే మేము పంపిస్తే మా మీద మీరు సస్పెన్షన్ అందుకని చెప్పి వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఏమైపోయారంటే ఉద్యోగం ఏమైనా పర్వాలా, ఉండిన 4 రోజులు వాళ్ళు పైన వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు కూడికం చేస్తే సరిపోతున్నటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎవరు తప్పు చేసినా దీని వెనక తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరున్నారు, పోలీసుల హస్తమే ఉందనేది ఈరోజు మీ పార్టీ మీరు చేసినటువంటివి దాచిపెట్టుకోవచ్చు. ఎక్కడికి బాబు రికార్డు. అందుకని మరలా ప్రభుత్వం మారుతుంది. ఏ రోజు ఎన్నికలు వచ్చినా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆహ్వానించడం జరిగిందనేటువంటి తెలియజేస్తూ పర్యటనకు సంబంధించి స్థూలంగా ఒక నిర్ణయం మొదటి వారంలో ఆయన వస్తానని చెప్పాడు. బహుశా ఉంటే గురువారం రోజు అంటే 2వ తేదీ ఉంటుందని చెప్పి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి వచ్చినటువంటి సందేశం ప్రకారం ఉంది. టెంటేటివ్గా ఒకరోజు అటు ఇటు మారచ్చు. కాబట్టి దాన్ని బట్టి కార్యక్రమం ఎప్పుడనేటువంటిది కూడా స్పష్టంగా కూడా ప్రకటన ఇవ్వడం జరుగుతుంది, తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏప్రిల్ మొదటి వారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి రానున్నటువంటి నేపథ్యంలో మత్స్యకారుల సమస్యలు అన్నీ కూడా ఆయనకు విన్నవించి మత్స్యకారుల సమస్యలను ఈ రోజు అధికారం లేకపోయినా రేపు అధికారం వచ్చిన తర్వాత ఒక స్పష్టత ఉండాలి, ఒక అవగాహన ఉండాలి, ఈ ప్రాంతం మత్స్యకారులకు సంబంధించి ఒక హామీ ఉండాలి. కాబట్టి ఆ హామీ ఇప్పించే దిశగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావడం జరుగుతుంది. మత్స్యకారులకు నేనున్నాను అండగా అనేటువంటి భరోసా ఇవ్వడానికి ముందుకు వస్తున్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతం అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే వేలాదిగా తరలి వచ్చేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏర్పాట్లను ఈరోజు పరిశీలించాం. తప్పనిసరిగా ఈ పర్యటన విజయవంతం చేసేందుకు, మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించి మరలా చెప్తున్నాం, ఆరోగ్యం బాగాలేకపోయినా ఎన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లు వచ్చినా మేము నువ్వు రావద్దు అని చెప్పినా పాపం ప్రతాప్ రెడ్డి అన్నం నీళ్లు లేకుండా మధ్యాహ్నం 2 గంటల దాకా పాపం ఆ రోజు అందరితో కలిసి నడిచి పాపం ఇబ్బంది పడ్డాడు. ఎప్పుడు ఎక్కడున్నా సరే మత్స్యకారులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాట్లాడాలని వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఉన్నటువంటి శ్రద్ధ, ప్రతాప్ కుమార్ రెడ్డికి మత్స్యకారు కుటుంబాల మీద ఉన్నటువంటి ఆప్యాయత, అభిమానాన్ని గుర్తించే ఈరోజు ఖచ్చితంగా మనం కూడా వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేమందరం కూడా నేను కానీ ప్రతాప్ రెడ్డి కానీ ఒకవేళ మత్స్యకార తీర ప్రాంతం లేకపోయినా నగరంలో ఉన్నా సరే ఈరోజు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ మా అందరికీ కూడా మత్స్యకారులు అంటే ప్రేమ, అభిమానం. ఎందుకు అంటే మత్స్యకారుడు అనేటువంటి వాడు విశ్వాసానికి ప్రతిరూపం. కాబట్టి ఆ విశ్వాసం కలిగినటువంటి విశ్వాసం కలిగినటువంటి మత్స్యకార కుటుంబాలని, మత్స్యకారులని ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి శిలాఫలకాన్ని బగలగొట్టారు. ఆయన మాత్రం లోకేష్ బాబు పెద్ద శిలాఫలకం వేసుకున్నాడు. ఆ శిలాఫలకంలో కూడా పాపం మాకున్నటువంటి గోవింద స్వామి మత్స్యకారుడు సర్పంచ్గా ఉంటే ఆయన పేరు వేయడానికి ఇష్టం లేదు. మత్స్యకారుడు కాబట్టి ఆయన పక్కన పెట్టారు. అదేవిధంగా జడ్పీటీసీ పేరు లేదు. ఆయన మాత్రం ఒక ముఖ్యమంత్రి కొడుకుగా వస్తే ఒక ఇదేస్తే ఈ కలెక్టర్ ఏం చేస్తున్నాడు, డిఆర్ఓ ఏం చేస్తున్నాడు, జాయింట్ కలెక్టర్ ఏం చేస్తున్నాడు, మిమ్మల్ని వాళ్ళు వేయొద్దంటే వేయలేదా, మీరు వాళ్ళంటే వేయలేదా, వాళ్ళకి ఆహ్వానం లేదు అంటే మత్స్యకారుల పట్ల మీరు ఎంత నిర్లక్ష్యంగా, ఎంత అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి శిలాఫలకాన్ని మీరు పగలగొట్టినంత మాత్రాన ఈ ఫిషింగ్ హార్బర్కి కారకుడైనటువంటి ఫిషింగ్ హార్బర్ని నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రూపాన్ని మత్స్యకారుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతమయ్యేందుకు అన్ని రకాలైనటువంటి సజావుగా సాఫీగా దాన్ని సాగించేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు, ఆ పర్యవేక్షణ పరిశీలన కోసం రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో ఈరోజు వందలాదిగా తరలివచ్చినటువంటి మత్స్యకారులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.